నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ చూద్దాం. ఇక ముందుగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే, ఈనాడులో ఒక బ్యానర్ ఐటమ్గా అయితే మాత్రం ధరల పెంపు, ముడి చమురు ధరల పెంపుతోటి ఒక్కసారిగా చమురు ధరలు అయితే పెంచడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ప్రతిపక్షాలకి ఒక ఆయుధాన్ని అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. కానీ పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో ధరలు పెంచక తప్పలేదు. ఒక పక్క 5 రాష్ట్రాలు ఎన్నికలు అయిన తర్వాత కంపల్సరిగా రేట్లు పెంచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది విశ్లేషకుల అంచనాలు అయితే మాత్రం కరెక్ట్ అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి 5 రాష్ట్రాలు ఎన్నికలు అయ్యే వరకు అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా రేట్లు పెంచలేదు. ఇక ఎన్నికలు అయిపోయి అన్ని ప్రభుత్వాలు కూడా ప్రమాణ స్వీకారాలు అయిపోయిన తర్వాత మాత్రం ఒక్కసారిగా రేట్లు పెంచడం జరిగింది. మొత్తానికి ఎందుకంటే దాన్ని ఎంతెంత పెంచిందో చూద్దాం. ఒక్కో లీటర్పై 3 రూపాయల చొప్పున పెంచిన కేంద్రం వెంటనే అమల్లోకి వచ్చిన ధరలు నిన్న నుంచే అమల్లోకి వచ్చి నిన్న ఉదయం నుంచే. కానీ రేటు తగ్గించిందంటే మాత్రం లేటు పట్టింది. మా పెట్రోల్ బంకులు అయితే మాత్రం మాకు ఆదేశాలు రాలేదు, మాకు ఇంకా వాటికి ఉత్తర్వులు రాలేదని చెప్తారు. కానీ రేటు పెంచిన తర్వాత మాత్రం వెంటనే ఈ అమల్లోకి వచ్చేస్తాయి. పెట్రోల్ 113 రూపాయలు, డీజిల్ అయితే మాత్రం 101 రూపాయలు, 1 లీటర్ అయితే మాత్రం 3 రూపాయలు పెంచిన కేంద్రం వెంటనే అమల్లోకి వచ్చిన ధరలు. ప్రధాన నగరంలో ధరలు ఎట్లా ఉన్నాయో ఒకసారి చూద్దాం. విశాఖపట్నంలో అయితే మాత్రం పెట్రోల్ ధర 111 రూపాయల 63 పైసలు, డీజిల్ ధర అయితే 99 రూపాయల 36 పైసలు. విజయవాడ అయితే మాత్రం పెట్రోల్ 112 రూపాయల 50 పైసలు, డీజిల్ ధర అయితే మాత్రం 100 రూపాయల 22 పైసలు. తిరుపతిలో అయితే మాత్రం 113 రూపాయలు 12 పైసలు పెట్రోల్ ధర, డీజిల్ ధర అయితే మాత్రం 100 రూపాయల 75 పైసలు. ఒకసారి చూద్దాం. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర 3 రూపాయలు పెరిగింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ప్రకటించింది. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచి నిన్న ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా పెంచిన ధరతో రాష్ట్రంలోని అధిక ప్రాంతాల్లో లీటరు డీజిల్ సెంచరీ దాటేసింది. కొన్ని చోట్ల అయితే మాత్రం 101 రూపాయల నుంచి 102 రూపాయల మధ్య చేరింది. పెట్రోల్ కూడా 112 రూపాయల నుంచి 114 రూపాయల వరకు ఉంది. ప్రాంతాలకు అనుగుణంగా ధరల పెరుగుదల ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా చిత్తూరులో లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయల 64 పైసలు, డీజిల్ ధర అయితే మాత్రం 101 రూపాయల 36 పైసలు చేరింది. పల్నాడు జిల్లాలోనూ కొన్ని చోట్ల ఇవే ధరలు ఉన్నాయి. మొత్తం నెలకు 139 కోట్ల రూపాయలు అయితే మాత్రం భారం. రాష్ట్రంలో సాధారణంగా రోజుకు 63,30,000 లీటర్ల పెట్రోలు, 90,48,000 లీటర్లు డీజిల్ అమ్మకాలు ఉంటాయని అంచనా పెరిగింది. పెరిగిన ధరలతో నెలకు పెట్రోల్ రూపంలో 57 కోట్లు, డీజిల్ రూపంలో 82 కోట్ల రూపాయలు ప్రజలపై అయితే మాత్రం భారం. ఒకసారి చూద్దాం దీని గురించి ఎవరెవరికి ఎలా ఇబ్బంది అండి. ప్రజా రవాణా మీద, ముఖ్యంగా ఆర్టీసీ మీద కూడా భారం పడుతుంది. మరే పగా రైతులకి అనమాట, ట్రాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే వరి కోత మిషన్లు అవ్వచ్చు, అన్నీ కూడా ఇప్పుడు యాంత్రికంగా అయిపోయినాయి కాబట్టి వాటి మీద ప్రభావం చూపింది. వాహనదారులు, సామాన్య మానవుడిపై అయితే మాత్రం సగటు ఉద్యోగిపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మొత్తానికి గ్యాస్ అయితే మాత్రం వాణిజ్య సిలిండర్లో పెంచడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో గృహ వినియోగదారులపై పెంచుతారా లేదనేది చూడాలి. పశ్చిమాసియా యుద్ధ నేపథ్యంలో ఒక పక్క పొదుపు చర్యలు, రకరకాల పరిణామాలు నేపథ్యంలో మరి ఈ కేంద్ర ప్రభుత్వం అయితే పెంచడం జరిగింది. మరి దీనిపై ప్రతిపక్షాలు అయితే మాత్రం రాద్ధాంతం చేస్తే, దీనిపై వామపక్షాలు ఇప్పటికే కొన్ని చోట్ల అయితే మాత్రం ధర్నాలు నిర్వహిస్తున్నటువంటి ప్రస్తుతంలో మోదీ చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా కొంత పొదుపు చేస్తూనే ఈ రేట్లు అయితే మాత్రం పెంచడం. ఇంకా దీని మీద కొన్ని నిర్ణయాలు కూడా వెలువడాల్సింది. ఓ పక్క హాలిడే కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని రోజులు అయితే మాత్రం ఆదివారం పెట్రోల్ బంకులన్నిటి కూడా హాలిడే ఇచ్చే యోచనలు అయితే ఉన్నట్లు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు. చూద్దాం దీని గురించి అయితే మాత్రం. ఇప్పటివరకు అయితే మాత్రం పెట్రోల్, డీజిల్పై అయితే మాత్రం 3 రూపాయలు పెంచడం జరిగింది. వాణిజ్య సిలిండర్లపై కూడా పెంచడం జరిగింది. గతంలో 1000 రూపాయలు అయితే 99,999 రూపాయలు పెంచడం జరిగింది. ఇంకా ఒక్క గృహ వినియోగదారుల సిలిండర్ ఒక్కటే పెంచలేదు. మరి దానిపై పెంచుతారా లేదా అని చూడాలా. మరి దాని ఎఫెక్టు కొన్ని రోజుల తర్వాత, అంటే ఇప్పుడే పెంచితే మరి ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసి మరి తీవ్ర విమర్శలు ఎత్తుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆచితూచి అడుగులేస్తుందా. మరి ఆ సిలిండర్ ధర అయితే ఇంతవరకు ముట్టుకోలేదు. ఏ విధంగా పెంచుతారా లేదని కంపల్సరీగా పెంచడం అయితే ఉంటుంది. కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి కొంచెం టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో అంశం, మేడ్ ఇన్ ఇండియా ఆంధ్రాకు ఆయుధం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడవచ్చు. నిన్న అయితే మాత్రం పుట్టపర్తిలో జరిగినటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మనం చూద్దాం. ఏపీలో త్రివిధ దళాలకు అవసరమైన ఆయుధాల తయారీ, పుట్టపర్తిని సైనిక పారిశ్రామిక సముదాయంగా తీర్చిదిద్దుతాం, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడి. సీఎం చంద్రబాబుతో కలిసి ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన.
నా రాజకీయ జీవితంలో సాంకేతికత అభివృద్ధి గురించి చంద్రబాబులా ఆలోచించే నేతను నేను ఎక్కడా చూడలేదు. దేశ విదేశాల్లో విశిష్ట పురస్కారాలు పొందిన వ్యక్తి ఆయన. క్వాంటం సహా ఆధునిక సాంకేతికతలను ఏపీకి తీసుకొచ్చారు. గూగుల్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీలు ఏపీని ఎంచుకున్నాయంటూ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. మొత్తానికైతే ఐటీ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సాంకేతిక పరిజ్ఞానం అవ్వచ్చు, ఇంత ఆలోచించే వ్యక్తిని అయితే మాత్రం ఆయన చూడలేదు అని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే మాత్రం చంద్రబాబు గారికి కితాబిస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు. నిన్న పుట్టపర్తిలో అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. భారత సైనిక నౌక విమానయాన దళాలకు అవసరమైన ఆయుధాలు సాంకేతికతను ఆంధ్రప్రదేశ్ నుంచే తయారు చేయబోతున్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. మన రక్షణ దళాలకు పూర్తి శక్తి సామర్థ్యాలు అందించే ప్రాజెక్టులు ఆంధ్రాలో ఏర్పాటు కాబోతున్నట్లు పేర్కొన్నారు. ఏపీ అంటే అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని, దేశానికి రోల్ మోడల్గా మారిందని కితాబిచ్చారు. శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే భారత్ ఫోర్జ్ హెచ్ఎఫ్సిఎల్ అనకాపల్లి జిల్లా మునపాక మండలం టీ సిరసపల్లిలో, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కర్నూలులో, డోన్ సిటీలో కంపెనీలకు రాజ్నాథ్ సింగ్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అయితే మాత్రం రాజ్నాథ్ సింగ్ మాట్లాడినటువంటి అంశాలు మాత్రం మనం చూడవచ్చు. ఇక ఎయిర్ క్రాఫ్ట్ ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ సెంటర్కు స్విచ్ నొక్కి శంకుస్థాపన చేసిన రాజ్నాథ్ సింగ్ చంద్రబాబు చిత్రంలో పార్థసారథి, సత్యకుమార్ యాదవ్, సత్యప్రసాద్, రామ్మోహన్ నాయుడు, లోకేష్, మాధవ్, భరత్, సవిత అందరూ కూడా ప్రారంభిస్తున్నటువంటి ఆ దృశ్యాలను అయితే మాత్రం మనం బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. మొత్తానికైతే మాత్రం రాయలసీమ నుంచే 5వ తరం ఫైటర్ జెట్లు 36 రోజుల్లోనే ఏఎంసీఏకు శంకుస్థాపన. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదే నిదర్శనం. త్వరలో బంగారం ఉత్పత్తికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు వెల్లడించినటువంటి అంశాలను చూడవచ్చు. శ్రీహరికోట అంతరిక్ష శక్తితో, నాగాయలంక క్షిపణి శక్తితో, పుట్టపర్తి రక్షణ శక్తితో, విశాఖ నౌకాదళ శక్తితో వెరసి దేశానికి రక్షణ శక్తిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది. భారత రక్షణ శక్తిని ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన డ్రోన్లు ఏపీలో తయారు చేసినవే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. 36 రోజులని ఏఎంసీకి శంకుస్థాపన. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఇదేనేది. గతంలో 2014లో ముఖ్యమంత్రికి ఇప్పుడు ముఖ్యమంత్రికి చాలా తేడా ఉంది. సీఎం చంద్రబాబు అంటే కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో సహకారం తీసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మాత్రం ఒక విధంగా 2 మంత్రులు ఉన్నారు. కేంద్రంలో అయితే మాత్రం ఎన్డీఏ తరపున అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున 2 మంత్రులు ఉన్నారు. రామ్మోహన్ నాయుడు మరియు పెమ్మసాని చంద్రశేఖర్ ఇద్దరు ఉన్నారు. మొత్తానికైతే మాత్రం ఆయన నెలకి దాదాపు కంపల్సరిగా మంత్రి నారా లోకేష్, చంద్రబాబు నాయుడు పోయి కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వటం, కీలకమైనటువంటి నేతలకి ప్రాజెక్టుని వాటిని ఆమోదింపజేసుకోవటం, రావటం. ఏదో ఒక కేంద్ర మంత్రి అయితే మాత్రం ఏదో ఒక శాఖ సంబంధించిన కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్లో విజిట్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. దాదాపు ఒక సంవత్సరం నుంచి అయితే మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయి. మొత్తానికైతే మాత్రం ఒక జాతీయ స్థాయిలో ఒక ప్రాజెక్ట్ అయితే మాత్రం ఒక భారతదేశంలో సేవలు అందించేటటువంటి అంతరిక్ష శక్తితో, నాగాయలంక క్షిపణి శక్తితో, అలాగే పుట్టపర్తి రక్షణ శక్తితో, విశాఖ నౌకాదళ శక్తితో దేశానికి రక్షణ శక్తి, రక్షణ రంగానికి అవసరమైనటువంటి పరికరాలు, ఇంకో ప్రాజెక్టు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. అలాగే ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట పరిసరాల్లో బ్రహ్మోస్ క్షిపణి అక్కడ ప్రాజెక్టు అయితే మాత్రం చేపట్టే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా గతంలో కూడా ఊహాగానాలు వచ్చి అక్కడ స్థల పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తుంది. కానీ దానికి సంబంధించినట్లయితే మాత్రం ఇంకా విధి విధానాలు ఖరారు అవ్వలేదు. అది కూడా చూసే యోచనలో అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం అభివృద్ధి అయితే మాత్రం వేగంగా పరుగులు పెడుతుంది అనుకోవచ్చు. ఇక మహా పొదుపు నాడు అంటూ మరొక అంశాన్ని మనం చూడవచ్చు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ పొదుపు చర్యలో భాగంగా చంద్రబాబు నిర్ణయం. ఈ నెల 27, 28 తేదీల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మహానాడు, పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర కమిటీల ప్రతినిధులు హాజరు. ఇక 1848 కష్టాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఆన్లైన్లో పాల్గొనే ఏర్పాట్లు అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికి నెల్లూరు అయితే మాత్రం మే 27, 28, 29 తేదీలో మహానాడు నిర్వహించాలా భారీ ఎత్తున అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఈ లోపల ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ బీజేపీ బహిరంగ సభలో వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం ఎన్డీఏ తూచా తప్పకుండా పాటిస్తుంది. ముఖ్యంగా కూటమిలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం దాన్ని పార్టీ నిర్వహిస్తుంది. కానీ ఆచరణలో చేసి చూపించాలి. ఒక పక్క
పెట్రోల్ రేట్లు వీటన్నిటి మీద పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆయన 8 సూత్రాలు ఏవైతే ప్రకటించారో వాటిలో అయితే మాత్రం మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడే కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ కాన్వాయ్ని తగ్గించుకోవటం, అలాగనే మిగిలినటువంటి మంత్రులకు కూడా ఆయన విజ్ఞప్తి చేయటం కాన్వాయ్ని తగ్గించుకోవాలని చెప్పేసి చెప్పడం. అలాగే మరోపక్క దాన్ని అయితే మాత్రం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఇచ్చేటటువంటి ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి మొన్న క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించడం. ఇది పార్టీకి సంబంధించి పార్టీ అయితే మాత్రం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా మహానాడు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తే ఒక్కొక్క జిల్లాలో అయితే మాత్రం మహానాడు నిర్వహిస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గండిపేటలో ఎక్కువగా నిర్వహించేవాళ్ళు అక్కడ. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో అన్ని జిల్లాల్లో కూడా మహానాడు నిర్వహించాలని పెడితే గతంలో కడపలో అయితే మాత్రం భారీ ఎత్తున బహిరంగ మహానాడు నిర్వహించడం జరిగింది. కానీ ఈసారి అయితే మాత్రం ఆచితూచి ఒకసారి శ్రీకాకుళం అన్నారు, మళ్ళీ తర్వాత ఆలోచించి నెల్లూరులో అయితే మాత్రం అంతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చురుగ్గా చకచకా పనులు జరుగుతున్నటువంటి తరుణంలో ఒక్కసారి ప్రధాని నరేంద్ర మోదీ ఆయన సూచించినటువంటి పొదుపు మంత్రాలు ఏవైతే ఉన్నాయో 8 సూత్రాలు, వాటిలో ప్రధానంగా ఇంధనాన్ని పొదుపు చేయాలి. అయితే వాహన శ్రేణులు అవ్వచ్చు, లేకపోతే పార్టీ పరంగా అవ్వచ్చు, లేకపోతే మంత్రులు అవ్వచ్చు, ఇక్కడ దాదాపు వేలాది మంది పార్టీ కార్యకర్తలు నాయకులు ముఖ్యంగా ఉంటారు, క్రియాశీలకమైన నాయకులు, లక్షలాది మంది ప్రజలు. అందరికంటే అన్నీ కూడా పెట్రోల్ డీజిల్ వాహనాలు ప్రతి ఒక్కటి కూడా దీనికి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని వృధా చేయకూడదు, ఆదా చేయాలన్న ఉద్దేశంతో వర్చువల్గా నిర్వహించాలని చెప్పేసి ఒక పార్టీ కేడర్ అంతా కూడా పోలిట్ బ్యూరో సమావేశమై ఒక కీలకమైనటువంటి ఇది చాలా శుభపరిణామం. ఒక పక్క కేంద్రంలో అనుమతి తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే మనం ఇక్కడ చూడొచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే నిన్న శంకుస్థాపన చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తోటి శంకుస్థాపన చేస్తూ ఒక్కొక్క కార్యక్రమాలు మళ్ళీ కేంద్రం ప్రకటించినటువంటి ఆ పొదుపు చర్యలేవో వాటిని కూడా పాటిస్తున్నారు. అంటే పార్టీకైనా సరే అన్వయించుకొని ఒక ఓన్లీ ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా పార్టీకి కూడా అన్వయించుకొని చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ముందుగా ఆయన కాన్వాయ్లో అవ్వచ్చు, లేకపోతే పార్టీ కార్యక్రమాల్లో మహానాడు అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి మహానాడులో కూడా ఆయన అయితే మాత్రం వర్చువల్గా అక్కడ ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఎక్కడికక్కడ మండలాల వారీగా జిల్లాల వారీగా పెట్టేసి కేంద్ర కార్యాలయంలో అయితే మాత్రం దాదాపు పోలిట్ బ్యూరో సభ్యులు మంత్రులు అందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా అక్కడ హాజరయ్యి వాళ్ళు చెప్పేటటువంటి ప్రసంగాలు అవ్వచ్చు, వాటన్నిటి విధి విధానాలను ఖరారు చేస్తారు. వాటన్నిటిని కూడా ఎల్ఈడి స్క్రీన్ల మీదే ప్రజలు వీక్షించే విధంగా ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలందరూ వీక్షించే విధంగా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఈ విధంగా అయితే మాత్రం కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించింది అయితే మాత్రం ఇంకా విధి విధానాలు ఖరారు కావాల్సింది. మొత్తానికి అయితే మాత్రం నెల్లూరులో బహిరంగ సభ అయితే ఉండదు. 27, 28, 29 తేదీలో అయితే మాత్రం వర్చువల్గానే ప్రసంగించడం, వాటికి సంబంధించినటువంటి ఇంకా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఇక మరో అంశం చూడొచ్చు. ఇక జూన్ 21న మళ్ళీ నీట్, ఈసారి 15 నిమిషాల పాటు అదనపు సమయం. వచ్చే ఏడాది నుంచి సిబిటి విధానంలో జాతీయ పరీక్షల సంస్థ ప్రకటన. లీక్ కేసులో ప్రధాన సూత్రధారి పూణే ప్రొఫెసర్ అరెస్టు. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో రద్దయిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష యూజీ నీట్ని తిరిగి వచ్చే నెల 21న నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈ అంశంపై అయితే మాత్రం క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులు అయితే మాత్రం ఒక లెక్చరర్ని అయితే మాత్రం అరెస్ట్ చేసిన ప్రధాన సూత్రధారి. దాని గురించి మళ్ళీ మనం తర్వాత చర్చిద్దాం. మొత్తానికైతే మాత్రం దాని మీద ఎక్కడ లీక్ జరిగింది, ఎవరు లీక్ జరిగింది, ఆ మూల్యాంకాన్ని తయారు చేసేటటువంటి టీంలో ఒక ప్రధానమైనటువంటి ఒక లెక్చరర్ అయితే మాత్రం అందులో ఉన్నటువంటి నీట్ ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి ప్రశ్నల్ని తనకి ప్రైవేట్గా వేరే వ్యక్తులకైతే మాత్రం చెప్పడం జరిగింది, విద్యార్థులకైతే మాత్రం చెప్పడం జరిగింది. ఇది మాత్రం మొత్తానికి వైద్య విద్యను అభ్యసించాలనుకున్నటువంటి విద్యార్థులకైతే మాత్రం ఇది ఒక పెద్ద ఇదొక సమస్యగానే మనం పరిగణించాలి. ఎందుకంటే అంతా చదివి ఒక 2 సంవత్సరాల నుంచి ఇట్లా పరీక్ష రద్దు అయితే మళ్ళీ చాలామంది కూడా హాస్టల్లో ఉండి చదివే ఉంటారు, లేకపోతే రోజు వెళ్ళి
చదివే వాళ్ళు ఉంటారు, కోచింగ్ సెంటర్కి వెళ్ళే వాళ్ళు, మళ్ళీ ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలి, నెల రోజులు ఇంకా సమయం ఉన్న నేపథ్యంలో మళ్ళీ కోచింగ్ తీసుకోవాలా, వాళ్ళందరికీ కూడా చాలామంది తల్లిదండ్రులు కూడా భారం అయ్యే పరిస్థితి ఉంది. చాలామంది కష్టపడి వాళ్ళ పిల్లలు ఆ డాక్టర్లు చేయాలనేటటువంటి ప్రయత్నంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకైతే కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. మళ్ళీ విద్యార్థులు కూడా అంటే లాంగ్ టర్మ్ నుంచి చదివేటటువంటి విద్యార్థులు ఉంటారు, రోజు కాలేజీకి వెళ్ళి చదివేటటువంటి విద్యార్థులు ఉంటారు. ఎవరికైనా సరే మాత్రం ఈ యొక్క లీకేజ్ వ్యవహారం అయితే మాత్రం మొత్తానికి ఉంది. ఇక ఎన్టీఏపై అయితే మాత్రం మొత్తానికి ఒక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇంకా అదే సంస్థకు అప్పు చెప్తుందా లేకపోతే ఇంకేదన్నా పునరాలోచిస్తుందా అనేది మనం చూడాలి. ఇక మరో అంశం చూద్దాం. తమిళనాడు వేరు, ఏపీ రాజకీయాలు వేరు. తమిళ పార్టీలు అలా చేసి ఉంటే బాగుండేదని పోరు పెడుతున్నారు. ఇక 2024లో ఏపీ ఐసీయూలో ఉంది. వైకాపా గెలిస్తే ఇంట్లో ఆడవారిని బయటకు లాగే పరిస్థితి. 5 కోట్ల ఆంధ్రుల స్థిరత్వం కోసమే కూటమిగా జతకట్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని మనం బ్యాన్ ఐటెంగా చూడొచ్చు. జనసేన నాయకుల సమావేశంలో మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలను మనం ఇప్పుడు చూడవచ్చు. మొత్తానికి జనసేన పార్టీ నిన్న కమిటీలను ప్రకటించడం జరిగింది. దాదాపు 21 లక్షల సభ్యత్వం అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత కోలుకున్న తర్వాత మళ్ళీ బయటకు రావడం జరిగింది. నిన్న మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యాలయంలో అయితే మాత్రం ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. సనాతన ధర్మం అవ్వచ్చు, మరోపక్క ఆయన హెల్త్ విషయంలో గురించి అవ్వచ్చు, లేకపోతే ఒక పక్క తమిళనాడులాగా పోటీ చేయాల్సింది అని చెప్పేసి అంటే టీవీకే పార్టీ అధినేత విజయ్ అక్కడ సంచలన విజయం నమోదు చేసినటువంటి నేపథ్యంలో అట్లనే పోటీ చేయాల్సిందని చెప్పేసి ఆయన ఒత్తిడి వస్తుంది, మెసేజ్లు ఇస్తున్నారు. తమిళనాడు రాజకీయాలు వేరు, మన రాజకీయాలు వేరు అని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టి చెప్పడం జరిగింది. కుల వ్యవస్థని నిర్మూలించాలంటే అది సాధ్యమైన పనే కాదని చెప్పేసి పవన్ కళ్యాణ్ మొహమాటం లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి ఆయన కొన్ని బాహాటంగానే చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఆయన ఆరోగ్యంపై కూడా గతంలో జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో కోవిడ్ నేపథ్యంలో తర్వాత తదనంతర పరిణామాలు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, లేకపోతే సైనస్ ప్రాబ్లం అవ్వచ్చు, వీటన్నిటి వల్లనే ఉంది. ఇంకో పక్క ఎక్కువగా అభిమానులు షేక్ హ్యాండ్ ఇస్తున్న నేపథ్యంలో బలంగా లాగటం, జనాల్లోకి పోయినప్పుడు దానివల్ల భుజాల మధ్య గ్యాప్ రావటం, ఇవన్నీ కూడా ఉంది. మొత్తానికి అభిమానులు మీరు చేసినటువంటి పూజల ఫలితంగానే నేను కోలుకున్నాను, అందరికి కూడా ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇక్కడ కొన్ని వ్యాఖ్యానించారు. ఏంటంటే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు వేరు, మన రాజకీయ పరిస్థితులు వేరు. ఇక్కడ మనం కూటమిగా కలిసి కట్టుగా లేకపోతే పరిస్థితి వేరేగా ఉంటుంది. గతంలో కూడా మనం చూసాం 14 తర్వాత 19లో పరిస్థితి ఏ విధంగా ఉన్నాయో కాబట్టి అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా చేశాను. నేను గనక రాజకీయాల మీద లేకపోతే రాజకీయ పదవి మీద వ్యామోహం ఉంటే మల్కాజ్గిరి ఎంపీగానే పోటీ చేసేవాడిని, కానీ నేను ఆ పని చేయలేదు. నాకు సీఎం అవ్వాలని కానీ లేకపోతే ఏదో తీసుకొని ఏదో ఉండాలని కానీ 12 సంవత్సరాల నుంచి కూడా నేను అంటే నలగాలి, అంటే రాజకీయాల్లో అన్నీ కూడా ఆరితేరాలి అనే ఉద్దేశంతో నాతో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా అదేవిధంగా ఒక రాడ్డు తేలాలన్న ఉద్దేశంతో నా పక్కన ఉన్నారు. కానీ నన్ను మొదట 150 మంది 200 మందితో మొదలైనటువంటి ఈ సభ్యత్వం నా యొక్క జనసేన పార్టీ ఈరోజు 21 లక్షల మంది, పోయిన సంవత్సరం కూడా 20 లక్షల పైన దాటింది. ఈసారి సభ్యత్వం కూడా 20 లక్షలు దాటింది. గతంలో 12 లక్షలు ఉన్నదాన్ని అంత స్థాయికి ఇచ్చారు. జనసేన పార్టీ అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. కానీ ఏ స్థాయిలో అయినా సరే పవన్ కళ్యాణ్ కొన్ని కీలకమైనటువంటి అక్కడ జాతీయ స్థాయిలో అంశాలైనా సరే, పశ్చిమాసియాలో యుద్ధం వచ్చిందంటే దాన్ని కూడా ఏ కారణంగా వచ్చిందని చెప్పేసి మనకి ఏదైనా విమర్శలు వస్తే వాటిని తిప్పికొట్టాలా అని చెప్పారు. సనాతన ధర్మాన్ని గురించి ఒకటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలో ఒక హైలైట్ అని కూడా చెప్పవచ్చు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతన ధర్మాన్ని ఇతర మతాలని గౌరవిస్తూనే, కానీ మత మార్పిళ్ళు అవ్వచ్చు ఇట్లాంటి వాటిని అయితే మాత్రం వ్యతిరేకం అని చెప్పేసి, బలవంతపు మత మార్పిళ్ళు అని చెప్పేసి చెప్పారు. వీటన్నిటి కూడా వ్యతిరేకం. కాబట్టి మనం కేంద్ర ప్రభుత్వం ఒక పక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆ సిద్ధాంతాలు నన్ను కొన్ని ఆకర్షించాయి, మరో పక్క లెఫ్ట్ రైటు ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. బీజేపీ ఆర్ఎస్ఎస్ కొన్ని సిద్ధాంతాలు పదవిలో ఉన్నప్పుడు ఉంటారు, పదవి దిగిపోయిన తర్వాత మళ్ళీ ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు బీజేపీలో అవ్వచ్చు క్రియాశీలక సభ్యులుగా ఉంటారు. మళ్ళీ పార్టీ కార్యక్రమాలకి పార్టీ సిద్ధాంతాలకు కూడా వాళ్ళు కట్టుబడి పనిచేస్తారు. ఆ విధానాన్ని నాకు నచ్చింది కాబట్టి వాటిలో మనం కొన్ని తీసుకోవాలా. మరికొన్ని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కూడా ఎప్పుడు కూడా తెలంగాణలో నాయకులందరూ కూడా అది ఏ పార్టీ అవ్వచ్చు జై తెలంగాణ అంటారు,
అట్లనే ఆంధ్రప్రదేశ్లో కూడా జై ఆంధ్ర అనాలనేటువంటి పరిస్థితి రావాలా, అట్లా భావజాలం మనలో రావాలని చెప్పేసి మాండలికాల గురించి రకరకాల అంశాలు అయితే మాత్రం నిన్న ఆయన దాదాపు ఒక 2 నెలల నుంచి దూరంగా ఉన్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఒక్కసారిగా నిన్న కమిటీల ప్రకటించిన తర్వాత ఆయన వ్యాఖ్యానించారు. నాదెండ్ల మనోహర్ కూడా మాట్లాడారు, అంతకుముందు పిఎస్సి చైర్మన్, ఆయన కూడా మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఇక పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిర్మోహటంగా మాట్లాడారు. చాలామంది ఇంట్లో ఇది వేరే పెళ్ళికి మనం ఏదో చేసి బాజా బజీలు చేసే బదులు అన్నట్లుగా ఆయన కొన్ని వ్యాఖ్యానించాడు. తమిళనాడు రాజకీయాలు వేరు టీవీకే విజయన్ గురించి ఆయన కొన్ని మాటలను అయితే మాట్లాడడం జరిగింది. మొత్తానికి అయితే మాత్రం నా ఆరోగ్యం కుదిరిపడ్డది, నాకు కోసం పూజలు చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలని చెప్పడం జరిగింది. ఇవి అయితే మాత్రం హాట్ టాపిక్గా ఉన్నాయి. మొత్తం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, కుల వ్యవస్థను నిర్మూలించలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా, ఎస్సీ ఎస్టీ హాస్టల్ భవనాలు రకరకాలు ఉన్నాయి, వీటినే మనమే చేస్తున్నాం, వాటినే హైలైట్ అవుతున్నాయి కాబట్టి ఇంకెక్కడ కుల నిర్మూలన చేస్తామని చెప్పారు. కానీ మొత్తాన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం హైలైట్గా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే సాక్షి దినపత్రిక వస్తే మాత్రం ఇక సిఎస్ పదవీ కాలం 6 నెలలు పొడిగింపు అంటూ ఒక ఐటెంను మనం చూడవచ్చు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించింది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో సిఎస్గా సాయి ప్రసాద్ నవంబర్ 30 వరకు కొనసాగున్నారు. ఇక నేనేమి సీఎం కావాలని పార్టీ పెట్టలేదని ఇంతకుముందు మనం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో మాట్లాడించినటువంటి వ్యాఖ్యలు ఇంతకు ముందుగానే కూడా మనం చదువుకున్నాం. ఇక పెట్రోమంట అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. పెట్రోల్ డీజిల్ లీటర్పై 3 రూపాయలు వడ్న, ఇక సిఎన్జి పైన కిలోకు 2 రూపాయల భారం అంటూ ఒక ఐటెంను మనం చూడవచ్చు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ పెరిగిన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో సెంచరీ కొట్టిన ముడి చమురు, సామాన్యుడిపై మళ్లీ ధరల పిడుగుపడింది. చమురు సంస్థలు పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచాయి. లీటర్ పెట్రోల్ డీజిల్పై ఏకంగా 3 రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెరిగిన ధరలు శుక్రవారం నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. ఏప్రిల్ 2022 తర్వాత ఇంధన ధరలో ఈ స్థాయిలో పెంపు జరగటం ఇదే తొలిసారి. మార్చి 2024లో ఎన్నికల ముందు లీటర్కు 2 రూపాయల మేర రేట్లను తగ్గించిన కేంద్రం ఇప్పుడు ఒకేసారి 3 రూపాయలు వడ్డించడం మొత్తం చర్చనీయాంశమైంది. మొత్తానికైతే మాత్రం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉంచింది. గతంలో ఎన్నికల ముందు అయితే మాత్రం 2024 ఎన్నికలకు ముందు అయితే మాత్రం 2 రూపాయలు తగ్గించారు. అవి ఇవి కలిపి మొత్తానికి ఉండి వీటితో సరి అయితే మళ్ళీ ఇంకేమన్నా పెంచుతారనేది కూడా చాలామంది వినియోగదారులు ఆతృతతో, అంటే వాళ్ళు భయాందోళనతో ఉన్నారు చాలామంది. దీని పెంపు వల్ల చాలామంది సామాన్యుడిపై భారం పడే అవకాశం ఉంది, రైతుల మీద భారం పడే అవకాశం ఉంది, ఉద్యోగస్తుల మీద భారం పడే అవకాశం ఉంది, ప్రజా రవాణాపై భారం పడే అవకాశం ఉంది. చాలామంది ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ బహిరంగ సభలో, బీజేపీ బహిరంగ సభలో మాట్లాడిన వ్యాఖ్యలన్నీ కూడా తూచా తప్పకుండా అమలవుతున్నాయి. ఏంటంటే పెట్రోల్ డీజిల్ని వాడకాన్ని తగ్గించండి, ఇక్కడ రేట్లు పెరిగాయి, ప్రజా రవాణాన్ని ఉపయోగించుకోండి, ముఖ్యంగా ఆర్టీసీ అవ్వచ్చు లేకపోతే మెట్రో సేవలు అవ్వచ్చు వినియోగించుకోండి అని చెప్పారు. ఒక పక్క బైకులు ఇవటండి, మరో పక్క ఎలక్ట్రిక్ వాహనాలనే వాడండి అని చెప్పారు. వీటన్నిటి కూడా వర్తించింది. బంగారం కొనుగోళ్ళు ఆపండి, ఇతర దేశాలకు వెళ్ళే ప్రయాణాలను రద్దు చేసుకోండి, ఇవన్నీ కూడా చెప్తున్నారంటే ఇవన్నీ కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్టే అర్థం. మొత్తానికి ఆర్థిక నిపుణులు అవ్వచ్చు లేకపోతే పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మొత్తానికి వాళ్ళందరినీ పరిస్థితిని అర్థం చేసుకొని అవన్నీ ఏ విధంగా గాడిలో పెట్టాలి ఆర్థిక వ్యవస్థ అనే ఉద్దేశంతో నిర్ణయించుకున్న తర్వాతే ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడటం అంటే మామూలు విషయం కాదు. కాబట్టి భవిష్యత్తులో అయితే మాత్రం బంగారం వీటన్నిటిని కూడా పొదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బంగారం కొనుగోలు చేయొద్దు అని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు మరి అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా కాన్వాయ్లో తగ్గించుకుంటున్నారంటే పరిస్థితి వచ్చు. ఇతర దేశాల్లో కూడా వీటిని అన్నిటిని కూడా పాటిస్తున్నారని చెప్పేసి మనకు తెలుస్తోంది. మొత్తానికైతే మాత్రం పెట్రోల్ డీజిల్ అయితే మాత్రం పెంచడం అయితే మాత్రం ప్రతిపక్షాలు అయితే మాత్రం తీవ్ర విమర్శలు అయితే గుప్పిస్తున్నాయి. మనం మెట్రో నగరాల్లో ధరల గురించి అయితే మనం చూసాం. ఇక ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నై, హైదరాబాద్లో అయితే మాత్రం ధరలు పాత ధర అయితే 94 రూపాయలు 77 పైసలు, ఇక కొత్త ధర 3 రూపాయల పెరుగుదలతో 97 రూపాయల 77 పైసలు. ఇక డీజిల్ పాత ధర అయితే మాత్రం ఢిల్లీలో 87 రూపాయల 67 పైసలు, ఇక కొత్త ధర అయితే మాత్రం 90 రూపాయల 67 పైసలు. కోల్కతాలో 105 రూపాయల పాత ధర 45 పైసలు, 105 రూపాయల 45 పైసలు పెట్రోల్.
ఇక కొత్త ధర అయితే ₹108.74. ఇక పాత ధర అయితే మాత్రం డీజిల్ ధర కోల్కత్తాలో ₹92.02, కొత్త ధర అయితే మాత్రం ₹95.13. మొత్తానికి అయితే మాత్రం ముంబై, చెన్నై, హైదరాబాద్లో ఉన్నటువంటి రేట్లు చూడవచ్చు. మన హైదరాబాద్లో అయితే మాత్రం ₹107 ఉంది పెట్రోల్ పాత ధర. కానీ ఇప్పుడు కొత్త ధర మాత్రం ₹110.89, ఇంచుమించు ₹111 చేరువలో ఉంది. ఇక డీజిల్ అయితే మాత్రం పాత ధర ₹95.70, ఇప్పుడు ₹98.96, ₹99 ఇంచుమించు వెళ్తుంది. ఇది డీజిల్ ₹100 చేరే అవకాశాలు ఉన్నాయి. అవి అయితే మాత్రం ₹107 నుంచి ₹110 కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి అయితే మాత్రం వివిధ ప్రాంతాల్లో ఉంటాయి. మొత్తానికి సామాన్యుడికి చమురు చిచ్చు, పెట్రోల్ షాక్తో ప్రజల జేబులు చిల్లు, రవాణా ఖర్చులు మరింత భారం, ఆహార ద్రవ్యోల్బణం భయం, కూరగాయల నుంచి ఈ కామర్స్ వరకు అన్ని వస్తువుల ధరలపై ప్రభావం. ఒక్కసారిగా అంటే మొన్న ఈ మధ్య కాలంలో గ్యాస్ దొరకట్లేదు, వాణిజ్య గ్యాస్ కూడా లేకపోతే కట్టెల పొయ్యిల మీద హోటల్స్ నిర్వాహకులు చేసినటువంటి ప్రయత్నం మనం చూసాం. ఇప్పుడు వాణిజ్య సిలిండర్ రేటు పెరిగిన తర్వాత కొంతమంది ఎక్కువగా భారం అయినా సరే కొని వంట చేస్తున్నారు. కొన్ని హోటళ్ళు ఆర్డర్ల ప్రకారం. మరోపక్క వివాహాలు, రకరకాలైనటువంటి ఫంక్షన్లు జరుగుతున్నటువంటి తరుణంలో చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ కట్టెల పొయ్యిల మీద చేస్తున్నారు. ఏది ఏమైనా సరే ఆహార ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపే అవకాశాలని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హోటళ్ళు అవ్వచ్చు, వాటన్నిటి కూడా మరి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినప్పుడు వాటి కూడా పెంచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. రవాణా ఛార్జీలు, ఖర్చులు పెరుగుతున్నాయి అని చెప్తారు. మరోపక్క నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో కూరగాయలు అవ్వచ్చు, కూరగాయలు కూడా రవాణా ద్వారానే వచ్చే అవకాశాలు ఉన్నాయి కూడా ఒక్కసారి చెప్తూ ఉంటారు. రైతులు అవ్వచ్చు, లేకపోతే వ్యాపారస్తులు అవ్వచ్చు, వీళ్ళందరూ వచ్చు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగినాయండి, పరిస్థితి ఇట్లా ఉందని చెప్పేసి ఒక నిరాకంఠంగా వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిగిలినటువంటి కూరగాయలు అవ్వచ్చు, నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో పాలు అవ్వచ్చు, లేకపోతే మిగిలినట్టు వాటిపై కూడా ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంది. ఆ వస్తువులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పప్పు దినుసులు అవ్వచ్చు, లేకపోతే రోజు వాడేటటువంటి నూనె అవ్వచ్చు, వీటన్నిటిపై పాలు అవ్వచ్చు, వీటిపై కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రజా రవాణా వ్యవస్థ కూడా మరి రేట్లు పెంచిద్దా లేదనేది కూడా మనం చూడాలా. ఇవన్నీ కూడా దాదాపు ఆర్టీసీకి 5 కోట్ల పైచిలకు భారం పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఇది సామాన్యుడిపై ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఉంది. మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మరో అంశం చూడవచ్చు. సాక్షిలో మేత ధర పెంచితే ఊరుకోం, తయారీదారులకు తెగేసి చెప్పిన ఆక్వా రైతు ప్రతినిధులు. వాడివేడిగా అప్సడా ఆక్వా సలహా కమిటీ సమావేశం. ధర పెంచకపోతే వ్యాపారం చేయలేమన్న తయారీ సంస్థలు, గ్రామాల్లో తిరగలేకపోతున్నామన్న అప్సడా ప్రతినిధులు. కీలక సమావేశానికి మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు డుమ్మా. సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చించాక ధరల పెంపుపై తుది నిర్ణయం. సచివాలయంలో జరిగిన అప్సడా ఏఏబీసీ సమావేశంలో మాట్లాడుతున్న రైతులు. ముఖ్యంగా ఆక్వా రైతులైతే మాత్రం ధరలు పెంచడంతో, వాటికి మేతకు సంబంధించినటువంటి ధరలు పెంచడంతో ఒక్కసారిగా ఇక్కడ చర్చించి నిర్ణయం తీసుకోవాలి. రైతులతో ఇంతకుముందు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు జరిగింది. రైతులతో చర్చించాక నిర్ణయం తీసుకోవాలా, కానీ ఇట్లా చెప్పకుండానే కంపెనీలు ఇట్లా ధరలు పెంచడం ఏంటని చెప్పేసి ఆయన కూడా మండిపడ్డారు. కానీ నిన్న ఆ సమావేశానికి అయితే మాత్రం హాజరు కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. పీయూష్ గోయల్కి కలిసి ఈ విషయం మీద అయితే మాత్రం ఆక్వా రైతుల సమస్యను పరిష్కరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం వీళ్ళకి ఆ యొక్క ఫీడ్ ఏదైతే ఉందో ఆక్వా రైతులకు సంబంధించినటువంటి, మత్స్యశాఖ సంబంధించినటువంటి రొయ్యలు కావచ్చు, లేకపోతే చేపలకు సంబంధించినటువంటి ఆ ఫీడ్ ఏదైతే ఉందో సడన్గా మేతకు సంబంధించినటువంటి రేట్లు పెంచడంతో రైతులైతే మాత్రం మేము వాటిని సాగు చేయలేని పరిస్థితి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనిపై అయితే మాత్రం ప్రభుత్వం పునరాలోచించే అవకాశం ఉంది. దానికి సంబంధించి అయితే మాత్రం సాక్షిలో బ్యానర్ ఐటమ్గా అయితే మాత్రం ప్రచురించడం జరిగింది. మరో అంశం, జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూడవచ్చు. ఎలాంటి అవకతవకలు జరగకుండా సంస్కరణలు, రీ ఎగ్జామ్ వ్యవధి 15 నిమిషాలు పెంపు, ఎక్కడ పరీక్ష రాయాలన్నది అభ్యర్థులు నిర్ణయించుకోవచ్చు. వచ్చే నెల 14 కల్లా అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు జారీ. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించినటువంటి అంశాన్ని అయితే చూడవచ్చు. మనం ఇంతకుముందు కూడా నీట్ పరీక్ష నుంచి అందులో మూల్యాంకనం తయారు చేసేటటువంటి పేపర్ తయారు చేసేటటువంటి పరీక్ష ప్రశ్నాపత్రం తయారు చేసేటటువంటి ఒక లెక్చరర్ అయితే మాత్రం అందులో కీలక భూమి వేస్తున్నట్టు కొన్ని ప్రశ్నలు అయితే మాత్రం ఒక నోట్బుక్ మీద రాసి మిగిలినటువంటి విద్యార్థులకి ఆయన ప్రైవేట్గా ఇవ్వడంతో ఇది మొత్తం కూడా బయటపడదు. మొత్తానికి ఈ వ్యవహారం అయితే మాత్రం జూన్ 21న పరీక్ష రాయడానికి
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక నిర్ణయం అయితే తీసుకున్నట్లు వెల్లడించడం జరిగింది. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే డాలర్ ఎట్ ద 96 రూపాయలు అంటూ ఒక బ్యానర్ ఐటెంను చూడడం జరిగింది. సరికొత్త జీవనకాల కనిష్టానికి రూపాయి ఒక దశలో 96 రూపాయల 14 పైసలకు చేరి చివరికి 95 రూపాయల 81 వద్ద ముగింపు. ఇది ఆల్ టైమ్ కనిష్ట క్లోజింగ్ కూడా. క్రూడ్ షాక్, ద్రవ్యోల్బణం భయాలే కారణం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 6% పైగా క్షీణించిన దేశీయ కరెన్సీ 6 రోజుల్లో 2% క్షీణించిన డాలర్తో రూపాయి మార్క్ విలువ అంటూ చెప్పొచ్చు. మనం మొత్తానికి చూద్దాం. గతంలో అయితే మాత్రం 96 రూపాయల ఒక దశలో 14 పైసలు చేరింది. దాన్ని చివరికి 95 రూపాయల 81 డాలర్తో రూపాయి మార్కు విలువ పరిస్థితి అనమాట. ఓ పక్క ఈ ద్రవ్యోల్బణం, మరో పక్క ఈ రేట్లు పెరగటం, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ డాలర్తో పోల్చుకుంటే మాత్రం రూపాయి విలువ పరిస్థితి గురించి మనం చూడవచ్చు. 2025లోనూ నీట్ లీక్ అంటూ మనం నీట్ ఎగ్జామ్ గురించి ధర్మేంద్ర ప్రధాన్ అయితే మాత్రం కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించినటువంటి చూడవచ్చు. మొత్తాన్ని దానికి సంబంధించి ఒక లెక్చరర్ని అరెస్ట్ చేశారు. నిందితుడు మంగీలాల్ కుటుంబంలో 5గురికి గత ఏడాది నీట్లో మంచి మార్కులు, యావరేజ్ రికార్డు ఉన్న వారికి కూడా ప్రభుత్వ వైద్య కళాశాల సీట్లు అన్నీ కూడా విద్యార్థులు ఆరోపిస్తూ ఆ కేసులో ఉన్నటువంటి పూర్వాపరాలను చెప్పడం జరిగింది. మోదీ పాలనలో 148 పరీక్షల కుంభకోణాలంటూ విద్యార్థి సంఘాలు ఆరోపించినటువంటి ఆరోపణల్ని మనం బ్యానర్ ఐటెంగా చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇక ఇది ఆన్లైన్లోనే మహానాడు అంటూ ఒక బ్యానర్ ఐటెం చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి మంత్రి నిమ్మల రామానాయుడు సైకిల్పై అయితే మాత్రం తన క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన ఉండవల్లికి సీఎం క్యాంప్ కార్యాలయానికి సైకిల్పై వెళ్తున్నటువంటి ఒక దృశ్యాన్ని అయితే మాత్రం ఎటువంటి ఆర్భాటం లేకుండా ఓన్లీ సైకిల్ మీద ఒక అడుగు ఈయన ఒక ఆదర్శంగా తీసుకోవాలి. పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే ఒక పని గనక చెప్పారంటే సీఎం చంద్రబాబు నాయుడు ఈ పని చేయాలంటే అక్కడే టెస్ట్ వేసుకొని కూర్చుంటాడనమాట. నిద్రాహారాలు మానేసి చేస్తారు. ఒక మంచి సైనికుల్లాగా చేస్తారు. సైనికుడు అంటే ఈ విధంగా ఉండాలి నిమ్మల రామానాయుడు. వాళ్ళ ఇంట్లో పెళ్లి కార్యానికి కూడా ఆయన పచ్చ చొక్కానే వేసుకున్నారు. ఏ కార్యక్రమం అయినా సరే ఆయన పచ్చ చొక్కా వేసుకొని ఇదే గెటప్లో ఉంటాడు. ఎప్పుడు అసెంబ్లీలో అవ్వచ్చు, ఇంకా అధికార కార్యక్రమాలు కానీ అనధికార కార్యక్రమాలు కానీ అయితే ఆయన అయితే మాత్రం ఇప్పుడు చాలామంది మంత్రులు బుల్లెట్ల మీద లేకపోతే వాహనాల మీద మేము కాన్వాయ్ తగ్గించుకున్నాం, మా యొక్క వాహన శ్రేణిని తగ్గించుకున్నాం అని చెప్పేసి చాలామంది బైకుల మీద వెళ్ళటం లేకపోతే చూస్తున్నాం. మనకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ మధ్యకాలంలో ఆయన బైక్పై వెళ్ళాడు. మన సెక్రటేరియట్కి ఆయన అసెంబ్లీకి బైక్పై వెళ్ళటం జరిగింది. అట్లా సెక్యూరిటీ సిబ్బంది అవ్వచ్చు వాహనాలు చేసి మోదీ చెప్పిన వెంటనే మేము ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినటువంటి పొదుపు చర్యలో భాగంగా నేను చేశానని చెప్పేసి ఫోటోలు కూడా బయటికి రావడం జరిగింది. ఆయన ఏకంగా సైకిల్ మీదే వెళ్ళాడు ఉండవల్లి క్యాంప్ కార్యాలయానికి. మొత్తానికి దీన్ని అయితే మాత్రం ఆదర్శంగా తీసుకోవాలి. యుద్ధ పరిస్థితిలో పొదుపు మంత్రం 5 కోట్ల వరకు ఇంధన ఆదా 27-28 హైబ్రిడ్ విధానంలో నిర్వహణ. పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో, కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు, నియోజకవర్గాల నుంచి ఆన్లైన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు 1848 కష్టాల పరిధిలోని నేతలు వర్చువల్గా ఇక ఈసారి భారీగా నిర్వహించాలని నిర్ణయం. 10,000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం ఇప్పుడున్న పరిస్థితిలో ఇది సరికాదనే మార్పు. ఇదే మనం తీసుకున్న పొదుపు చర్యల్లో భాగంగానే ఆన్లైన్లోనే మహానాడు నిర్వహించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నది. ఇవి కూడా అన్ని దినపత్రికల్లో ప్రధానాంశంగా ప్రచురించడం జరిగింది. ఇక మరో అంశం చూడొచ్చు. 1523 పోస్టులతో జాబ్ క్యాలెండర్. మొదటి విడత నోటిఫికేషన్ల జారీ. 19 యూనివర్సిటీలో 64 నోటిఫికేషన్లు, 33% మహిళా కోటా అమలు. ఎల్లుండి నుంచి జూన్ 6 వరకు దరఖాస్తుల ప్రక్రియ 6 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయం. 2023లో ఫీజు కట్టిన వారికి వెసులుబాటు అంటూ ఒక బ్యానర్ ఐటెంను చూడవచ్చు. 1523 పోస్టులు అయితే మాత్రం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అయితే మాత్రం ఉంది. వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఆ యొక్క యూనివర్సిటీల్లో ఉన్నటువంటి 19 యూనివర్సిటీలో 64 నోటిఫికేషన్లు. ఇప్పటికి మొత్తానికి 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమలు చేస్తూ అయితే తీసుకోవడం జరిగింది. మొత్తానికి గెలిచిన వెంటనే ఫస్ట్ సంతకం అయితే మాత్రం డిఎస్సిపై అయితే మాత్రం 16,000 టీచర్ పోస్టులపై అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అట్లానే ఎప్పటికప్పుడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం చూడొచ్చు. ఇక భోజ్య శాఖల ఆలయమే సంపూర్ణ ప్రార్థనా హక్కులు హిందువులవే. ఇక ముస్లింలు కోరుకుంటే వేరే చోట మసీదు కట్టుకోవచ్చు. దశాబ్దాల వివాదంపై మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు. హిందూ ముస్లిం ప్రార్థనలకు వీలు కల్పిస్తూ పురావస్తు విభాగం ఇచ్చిన ఆదేశాలు కొట్టివేత అంటూ మనం ఒక అంశాన్ని చూడవచ్చు. ఇక
నిర్వాసితులందరికీ పరిహారం, నిర్వాసితులకు చెక్కులు అందజేస్తున్న సీఎం చంద్రబాబు, పోలవరం కోసం త్యాగం చేసిన ఏ ఒక్కరికి మిస్ చేయొద్దు, లబ్ధిదారుల జాబితాలో లేని వారి కోసం సర్వే చేయించినట్టు సీఎం చంద్రబాబు నాయుడు. ఇక నిర్వాసితులకు 306 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అందరినీ కూడా అక్కడ పోలవరం ఎవరైతే నిర్వాసితులు ఉంటారో, భూములు కోల్పోయిన నిర్వాసితులు, ఇళ్ళు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా దాదాపు 306 కోట్ల రూపాయలు అయితే మాత్రం ఆయన చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళకి అంటే దశల వారీగా ఇస్తున్నారు. దాదాపు నిన్న కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చెందారు. 2027 పుష్కరాల నాటికి పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాను ఒకటి చెప్పడం జరిగింది. ఈ లోపల అన్ని సమస్యలు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ముంపు ప్రాంతాలు అవ్వచ్చు, లేకపోతే ఆర్ఆర్ ప్యాకేజ్ అవ్వచ్చు, లేకపోతే నిర్వాసితులు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి దశల వారీగా అయితే మాత్రం వాళ్ళు సమస్యలు పరిష్కరిస్తున్నారు. మరోపక్క ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశం నిర్వహించి పోలవరం ప్రాజెక్టు అభివృద్ధిని అయితే మాత్రం వేగవంతం చేస్తున్నారు. అక్కడ పనులు చకచకా జరుగుతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి కేంద్ర సహకారంతో అయితే మాత్రం ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నారు. 2027 జూన్ మనం చెప్పుకోవచ్చు. జూన్లో పుష్కరాలు ఉంటాయి. కరెక్ట్గా సంవత్సరం ఈ ఏడాదిలో అయితే మాత్రం ఆ ప్రాజెక్టుని దానికి ప్రారంభోత్సవం చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరో అంశం చూడొచ్చు. బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు కొందరు నిరుద్యోగులు, సోషల్ మీడియా ఆర్టీఐ కార్యకర్తలా మారుతున్నారు. సిజే జస్టిస్ సూర్యకాంత్ అయితే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి అంశాలను చూడవచ్చు. మరోపక్క చిన్నారిపై వీధి కుక్కల దాడి అంటూ కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. చాలా ఘోరం. తీవ్రంగా గాయపడిన మోక్షరాజు, వీధి కుక్క, వాటిని అయితే మాత్రం చాలా సందర్భాల్లో వాటిపై కూడా వీధి కుక్కలపై కూడా ఈ మధ్యకాలంలో ఆరోపణలు రావడంతో వాటిని కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు ఢిల్లీలో ముఖ్యంగా దానిపై అయితే మాత్రం ఒక విచారణ కూడా జరగడం జరిగింది. కుక్కల్ని మున్సిపల్ అధికారులు వాళ్ళన్నీ కూడా బంధించాలని చెప్పేశారు. మరో అంశం చూడొచ్చు. నిన్న జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మనం ఈరోజు బ్యానర్ ఐటమ్గా చూడొచ్చు. ఉద్యమి ఆత్మీయ సమస్యలు జనసేనని పవన్ కళ్యాణ్, నాగబాబు, మనోహర్, దుర్గేష్, బాలశౌరి కూర్చున్నటువంటి ఫోటోను చూడొచ్చు. త్రికరణ శుద్ధితో మద్దతు ఇస్తాం, కూటమిలో ఉన్నవి చిన్న చిన్న సమస్యలే, ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వను, పదవుల కోసం కాదు ప్రజల కోసమే కూటమిలోకి, జనసేనలోకి లక్ష్య దళ్, కార్యనిర్వాహక దళ్, పరిపాలక దళ్, ఇక ఏపీని తమిళనాడుతో పోల్చొద్దు. ఉద్యమి సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇంతకుముందు కూడా మనం చర్చించుకున్నాం. ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి అంశం. బీజింగ్లో ఏకాంత చర్చలకు వెళ్తున్న జిన్పింగ్, ట్రంప్. చైనా అధ్యక్షుడు జిన్పింగ్, అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా క్షీణిస్తున్న దేశం ట్రంప్తో చెప్పిన చైనా అధ్యక్షుడు, సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు. గత బైడెన్ పాలనలో అమెరికా నిజంగానే క్షీణించిందన్న ట్రంప్ తన పాలనలో అద్భుతాలు చేశారని గొప్పలో చైనాలో ముగిసిన పర్యటన. అమెరికా మీడియాకు అవమానాలు, అధ్యక్షుడి భద్రతా సిబ్బందిని కూడా కట్టడి చేసిన చైనా. అమెరికా విదేశాంగ మంత్రి పేరు మార్చి చైనాలోకి అనుమతి అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం చైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో వాళ్ళ దేశానికి అనుకూలంగానే వాళ్ళు జిన్పింగ్ మాట్లాడారు తప్ప మీకు క్షీణిస్తుంది అమెరికా అని చెప్పేసి తెగేసి చెప్పడం జరిగింది. మొత్తానికి ట్రంప్ అయితే మాత్రం గత జో బైడెన్ హయాంలోనే క్షీణించిందని చెప్పేసి ఆయన ట్రంప్ చెప్తున్నారు. కానీ మొత్తానికి ఈయన చేసింది కూడా ఇప్పుడు యుద్ధం వచ్చిన నేపథ్యంలో అమెరికాలో కూడా ఆర్థిక పరిస్థితులు సరిగా లేవనేటటువంటి టాక్స్ వినిపిస్తున్నాయి. ఒక పక్క మేకపోతు గంభీరంగా ప్రవర్తిస్తున్నా సరే మొత్తానికైతే మాత్రం అక్కడ మాత్రం కొంచెం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అడ్వాన్స్డ్ ప్రదేశ్ అంటూ ఒక బ్యానర్ ఐటమ్ చూడొచ్చు. దేశానికి రోల్ మోడల్ రక్షణ కవచం రాజ్నాథ్ సింగ్ సీఎం చంద్రబాబుతో కలిసి పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్టుకు భూమి పూజ చేసినటువంటిది బ్యానర్ ఐటమ్గా మనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూడు. దీని గురించి మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. మొత్తానికి ఒక బృహత్ సంకల్పంతో అయితే మాత్రం ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమం అయితే వేగంగా జరుగుతుంది. ఇక చివరిగా వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో మొత్తానికైతే మాత్రం యుఏఈ ఒప్పందానికి సంబంధించినటువంటి ఒక చూడవచ్చు. వ్యూహాత్మక పెట్రోల్ నిల్వలు, రక్షణ రంగంలో భాగస్వామ్యంపై ఎంఓఏలు. యుఏఈలో ప్రధాని మోదీ స్వల్పకాలిక పర్యటన. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు. యుఏపై ఇరాన్ దాడిని ఖండించిన మోదీ. హర్ముజ్ ఓపెన్గా ఉండాలని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని యుఏ పర్యటనలో అయితే మాత్రం ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని వ్యాఖ్యానించినటువంటి అంశాలను మనం చూడవచ్చు బ్యానర్ ఐటమ్గా. ఇంకా పెట్రోల్ 110 రూపాయల 89 పైసలు రాష్ట్రంలో, తెలంగాణలో డీజిల్
రూపాయల ఇంచుమించు 99 రూపాయలు, అది 111 రూపాయలు పెట్రోల్ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. పెట్రోల్ మంట లీటర్కు 3 రూపాయల చొప్పున పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలంటూ మనం బ్యాన్ ఐటమ్ చూడొచ్చు. జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ అంటూ మనం అన్ని దినపత్రికల్లో ప్రధానాంశంగా చూడొచ్చు. ఇక నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ ఛానల్లో మాట్లాడుతూ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడొచ్చు. కొడుకును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించు, కేంద్ర మంత్రి బండి సంజయ్కి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం బ్యాన్ ఐటమ్గా చూసింది. సమాజంలో గౌరవం పెరగాలంటే ధైర్యం, విచారణను ఎదుర్కోవాలని హితవు. ఇక తప్పు చేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదు, బాధితురాలకి 100% న్యాయం చేస్తాం, రాబోయే ఎన్నికల్లో రాహుల్ గాంధీనే పీఎం అభ్యర్థి, కులగణన రైతు పాలసీలతో ప్రజల ముందుకు వస్తాం, 2034 దాకా నేనే తెలంగాణ సీఎం, ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి రాహుల్ అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తానని కామెంట్. ఈరోజు తెలంగాణ రాజకీయాల్లో కొంచెం ఆసక్తికరమైనటువంటి విషయం. మొత్తం 2034 వరకు కూడా నేనే సీఎం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మొత్తానికి ఒకటి ఉంటే ఒక బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు వ్యవహారం అయితే ఫోక్సో కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఆయన ధైర్యంగా కొడుకుని తీసుకొని వచ్చి అప్పచెప్పాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక విలేకరు అడిగినటువంటి ప్రశ్నకు అయితే మాత్రం ఆయన సమాధానం చెప్పడం జరిగింది. కేంద్ర మంత్రిపై ఆయన అయితే కొన్ని అంటే ఒక ప్రోటోకాల్ అడ్డు రావటం, మంత్రి కేసు విచారణలో అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో రకరకాల పరిణామాలు జరుగుతున్నటువంటి నిన్న హైకోర్టులో కూడా కొన్ని వాదనలు జరగటం జరిగింది. దానిపై కోర్టు అయితే మాత్రం రిజర్వ్ జరిగింది, ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే మాత్రం జరిగింది. ఇక నోటీస్ ఇవ్వకుండా ఒక్క ఓటు కూడా తీసేయొద్దంటూ ఒక అంశాన్ని మనం చూద్దాం. సర్పేరిట సెక్యులర్ ఓట్లు తొలగించకుండా చూడండి, రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి పీసీ చీఫ్ మహేష్ కుమార్ విజ్ఞప్తి. తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతోనే గెలిచారు, రాష్ట్రంలో సర్ ప్రక్రియను ఏడాది పాటు కొనసాగించాలని డిమాండ్. ముఖ్యంగా చాలామంది సెక్యులర్ల ఓట్లలో అయితే మాత్రం తొలగించొద్దు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు ఇక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఏవైతే ప్రాంతాల వైజ్గా అయితే మాత్రం చేయకుండా సెక్యులర్ ఓట్లు తొలగించొద్దు అని చెప్పేసి నిన్న ఎన్నికల కమిషన్కి అయితే మాత్రం మహేష్ గౌడ్ వెళ్ళి టీపీసీ చీఫ్ ఒక వినతిపత్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక మరో అంశం చూడొచ్చు. ఆస్తి పన్ను వసూళ్లో గోల్మాల్, కమర్షియల్ బిల్డింగులకు డొమెస్టిక్ ట్యాక్స్ వసూలు, ప్రాపర్టీ ట్యాక్స్ నిర్ధారణ కొలతల్లో బల్దియా అధికారుల చేతివాటం, వాణిజ్య విద్యుత్ కనెక్షన్లకు ట్రేడ్ లైన్స్లకు మధ్య భారీ వ్యత్యాసం, 1000 కోట్ల ఆదాయాన్ని కోల్పోతున్న మున్సిపల్ శాఖ, అక్రమాల లెక్క తేల్చేందుకు ఏసీబీని రంగంలోకి దింపిన ప్రభుత్వం. ఇదొక పెద్ద గోల్మాల్ అన్నమాట. మొత్తానికి కొన్ని మున్సిపల్ శాఖల్లో అవ్వచ్చు, లేకపోతే ఏవైతే రెవెన్యూ శాఖలు ఉంటాయో వాటన్నిటికి కూడా ఇవి బిల్డింగులకి ఆ ఇంటి పన్ను వేసేటటువంటి విషయంలో తగ్గించేయటం, లేకపోతేనేమో ఆ సెట్ బ్యాక్, లేకపోతే వీటన్నిటి కూడా కొంత పెనాల్టీ ఉంటాయి, వాటన్నిటికీ వేయకుండా వాళ్ళకి మామూలు ఇస్తే తగ్గించేయటం, వీటన్నిటి కూడా గండి కొట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క వాళ్ళకి వినియోగదారులను ఏ విధంగా ఆకర్షించాలో, వాళ్ళకి ఏ విధంగా సేవలు చేయాలో, వాడు ట్యాక్సీ ఇంటి పన్ను కడుతున్నటువంటి తరుణంలో, ఆస్తి పన్ను కడుతున్నటువంటి తరుణంలో వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు సేవలు అందించాల్సింది పోయి వాళ్ళ దగ్గర పీడించడం అయితే మాత్రం తప్పు. దీనిపై అయితే మాత్రం ఏసీబీ రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. చాలా ముఖ్యంగా హైదరాబాద్ మున్సిపల్ శాఖలో అయితే మాత్రం చాలా గ్రేటర్ హైదరాబాద్లో అయితే మాత్రం చాలా అవినీతి జరుగుతుందని చెప్పేసి ఈ మధ్య వినియోగదారులు అయితే మాత్రం చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైనా సరే హౌస్ ట్యాక్స్ పేరు మార్చాలన్నా, లేకపోతే అక్కడ హౌస్ ట్యాక్స్ నిర్ణయించాలన్నా సరే అధికారులదే తుది నిర్ణయం కాబట్టి దానికి డబ్బులు ఇస్తే ఒక పరిస్థితి, డబ్బులు ఇవ్వకపోతే ఒక పరిస్థితి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. క్లియరెన్స్ ఇవ్వాలంటే మాత్రం అట్లా డబ్బులు చేతివాటం అయితే మాత్రం కంపల్సరిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక మరో అంశాన్ని చూడవచ్చు. బండి భగీరథకు దక్కని ఊరట, హైకోర్టు అయితే మాత్రం నిన్న కోర్టు తీర్పును అయితే మాత్రం రిజర్వ్లో పెట్టడం జరిగింది. వాదోపవాదాలు పరిశీలించిన మీదట మరోపక్క డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమె యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ని మరి సమీక్షించిన మీదట మొత్తానికి బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే మాత్రం కోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. ఇక వారంలో 5 రోజులు పని దినాలు పరిశీలిస్తున్నామన్న సిఎస్ రామకృష్ణారావు. జూన్ 2 నుంచి క్యాష్లెస్ హెల్త్ స్కీమ్, ఉద్యోగుల పెండింగ్ బిల్లులు 100 రోజుల్లో చెల్లించేలా చూస్తామని హామీ, 5 డిఏల విడుదల, ఓపీఎస్ మళ్ళీ తెరవాలని సిఎస్కు ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి. సెక్రటేరియట్లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో సిఎస్ వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు అయితే మాత్రం మనం చూడవచ్చు. మొత్తానికి
ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలను మనం ఒకసారి విశదీకరిస్తే మొత్తం కూడా అంటే ఒక పక్క ఏపీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మరో పక్క పొదుపు చర్యల్లో భాగంగా మహానాడు అయితే మాత్రం వర్చువల్గా నిర్వహించాలని చెప్పేసి టీడీపీ నిర్ణయం తీసుకుంది. మరో పక్క జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిన్న కమిటీలను ప్రకటించిన తర్వాత జనసేన కమిటీలను ఆయన అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం చేయటం జరిగింది. అదే సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మరోపక్క అన్ని దినపత్రికల్లో కూడా పెట్రోల్ డీజిల్ పెరుగుదల 3 రూపాయలు లీటర్కి పెంచినటువంటి అంశాలు అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం జరిగింది. తెలంగాణలో మాత్రం 2034 వరకు నేనే సీఎంని అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం జరిగింది. బండి సంజయ్ తన కుమారుని తీసుకొచ్చి హాజరవ్వాలని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం కూడా హాట్ టాపిక్గా ఉంది. మొత్తానికి అన్ని దినపత్రికల్లో ఇవే ప్రధాన అంశాలుగా ప్రచురించింది. పెట్రోల్ బాధుడు అంటూ బ్యానర్ ఐటమ్గా ప్రచురించడం జరిగింది. ఇవి ఈరోజు వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.